ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఒక మంచి మాటతో ప్రారంభించాలని ఆశపడ్డాను. అదేంటంటే, చిత్తం ప్రభువా, నేనున్నా ప్రభువా. దేవుని మాట ఒక భక్తుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ భక్తుడు అంటాడు, నేనున్నా ప్రభువా. అంటే ఏంటంటే, చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని మాట విని దాన్ని అనుసరించి నెరవేర్చేంత వరకు నిద్రపోను వాడే నిజమైన భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా బైబిల్ గ్రంథములో పరిశీలన చేస్తే ఇదే మాట వచ్చింది కొంతమంది భక్తులకి, ప్రవక్తల దగ్గరకు వచ్చింది, యాజకుల దగ్గరకు వచ్చింది, మరి సేవకుల దగ్గరకు వచ్చింది, అపోస్తుల దగ్గరకు వచ్చింది. ఈ మాట, దేవుని మాట వినాలి అంటే ఆ స్వరం మనం వినాలంటే మనం ఎలా ఉండాలి? ఈరోజు స్వరాన్ని వినే పరిస్థితి చాలా మందికి లేదు. దేవుని మాట వింటల్లా. దేవుని యొక్క మాట ఎంత దృఢంగా ఉంటుందంటే ఆ శబ్దం, ఆ వాయిస్, ఆ భీకరతతో కూడుకున్న ఆ మాట ఎలా ఉండిద్దంటే, ఆ మాటలో బలం ఉంటుంది, ఆ మాటలో గొప్ప శక్తి ఉంటుంది. ఆ మాట ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో మనం ఎంత బలహీనమైనా సరే బలవంతులుగా ఆత్మీయంగా బలపరచబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక భక్తుడు యేసు ప్రభు కాలములో శిష్యుడుగా పిలువబడిన 70 మంది భక్తులలో ఒక భక్తుడు గురించి నేను మాట్లాడతాను. అదేవిధంగా పాత నిబంధన గ్రంథములో కొంతమంది ప్రవక్తలను లేవనెత్తుతాను ఈ మాటల్లో. ఈరోజు ఆ భక్తుడు దేవుని తన మాట ఏంటి, దేవునితో ఒక మాట అంటే ఆ మాట ఏ స్థాయికి అతన్ని తీసుకెళ్ళింది అని అంటే, ప్రపంచ చరిత్ర, భౌగోళిక చరిత్ర అంతటా మారిపోయేటట్టు చేసింది. దేవుని స్తోత్రం. అసలు ఆ మాట, దేవుని యొక్క వాయిస్ వినాలి అంటే ఇతను ఎలా ఉండాలి? మనం దేవుని మాట వింటున్నామా? ఎవరైనా సరే ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క మాట నేను విన్నాను అన్న వాళ్ళు, ఆ అనుభవం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ దేవుని మాట విన్నాను అని అంటే ఎలా ఉండిద్దంటే, నేను చెప్తున్నా బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పలుమార్లు విన్న వ్యక్తులు అనుభవాలతో కూడుకొని ఉంటారు. మానవ జీవితం ఎలా ఉండిద్దంటే, నిరంతరము ప్రార్థనా ధూపం మన జీవితంలో లేకపోతే, నిత్యము ప్రార్థన మనకనేది లేకపోతే, విశ్వాస జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే కొదువైపోయిద్దో అప్పుడు దేవునికి ఆటోమేటిక్గా మనం దూరమైపోయి చీకటి మనకు దగ్గర అవుతుంది. దేవుని యొక్క స్వరాన్ని వినలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే, ప్రార్థించలేకపోతున్నాం, ప్రవచించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. దేవుని మాట వినలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే దేవునికి ఇంకా 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 అయిష్టంగానే బ్రతుకుతున్నాం. యెషయా ప్రవక్త విషయంకి వచ్చి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి వచ్చి కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడ అంటాడు, చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో రాయబడిన మాటలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథం. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి అంటుంది, అనగా దూత మాట్లాడుతుంది ఈ వ్యక్తితో, అయ్యా, బలిపీఠం మీద కాలుచున్న ఈ కట్ట వచ్చి ఆ నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందెను నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అడిగ పాపము లేదు నీ దగ్గర, దోషమేమి నీ దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు ఆ నిప్పు నీకు తగిలింది కాబట్టి, తగలకపోతే నువ్వు పాపివే. ఆ నిప్పు నిన్ను ఎప్పుడైతే తాకిందో, ఆ నిప్పు ఎప్పుడైతే నీ పెదానికి తాకిందో వెంటనే నీ పాపమంతా పరిహారం ఉండవేయడం జరిగినది, నీ పాపమంతా కడిగి వేయటం జరిగింది, నీ పాపమంతా పోవడం జరిగినది, పాప పరిహారం జరిగిపోయింది, అయిపోయింది. దోషము లేదు, పాపము లేదు కాబట్టి నువ్వు పవిత్రుడవే, పరిశుద్ధుడవే. ఇదే మాట చెప్తున్నాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు అని చెప్తున్నాడు ఇక్కడ.
అంటే దోషమేమీ లేదు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడు అయిపోయావు. ఆ నిప్పు తగడంతోనే ఎప్పుడైతే ఆ నిప్పు పెదాలకు తగిలిందో అప్పుడే నీ పాప పరిహారం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట అగ్ని వంటిది కదా, అగ్ని వంటి మాట తగిలింది, పాప పరిహారార్థం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట అగ్ని వంటిది, నిప్పు లాంటిది. ఎప్పుడైతే ఆయన మాట మనం తాకిద్దో వెంటనే మనం పవిత్రులుగా మార్చివేయబడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే చూడండి, ఇంక తర్వాత ఆయన అంటాడు, ఇది నీ పెదాలకు తగిలింది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషం తొలగిపోయాను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు ఎందుకు మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ప్రవక్త విన్నాడు ఈ మాట. విన్నప్పుడు అంటున్నాడు కదా, అంతటా నేను చిత్తగించుము, నేనున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనున్నా. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభాషణ, మహిమ సింహాసనం మీద ఆసీనుడైన మహా గొప్ప దేవుడు, ఆయన ఎదుట శరాపులు, కెరూపులు, వేవేల దూత గణంబులు ఆయన స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూత గణంబులు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమయంలో జరిగిన ఓ సంభాషణ ఒకటి ఏంటంటే, ఒక మానవ మాత్రుడు వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు దూత బలిపీఠం మీద కాలుచిన కట్టి తీసుకొచ్చి ఈ యొక్క పెదాలను తాకగా ఆ వ్యక్తి, ఏ మనిషి అయితే పాపంతో నింపబడి ఉన్నాడో ఆ పాపం పరిహారార్థమైపోయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బలిపీఠం మీద కాల్చిన కట్టె పెదాలకు తాకాలంటే ఆ మనిషి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. అంటే బలిపీఠం మీదకు రావాలి. అయితే బలిపీఠం దగ్గర రాకుండా దూరం ఉన్నంత కాలము కూడా ఆ మనిషి ఎలాంటి వాడు? పాపాత్ముడా, పుణ్యాత్ముడా, పరిశుద్ధుడా, అపరిశుద్ధుడా? ఎస్. అంటే బలిపీఠమునకు దూరమైనంత కాలము మానవ జీవితం అపవిత్రతే. బలిపీఠముకు దూరమైనంత కాలం, ఆ కాలుచున్న ఆ అగ్ని కణానికి దూరమైనంత కాలం మన పాపానికి పరిహారం లేనే లేదు. మొదట మనిషి ఎక్కడికి రావాలి? పాప పరిహారార్థం చెల్లించుకోవాలంటే దేవుని దివ్యమైన సన్నిధికి రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆలస్యంగా వెళ్తూ ఉంటారు. వెళ్దాంలే 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 అని. నేను చెప్తున్నా, ఎంత ఇప్పుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు యెహోషాపాతు దినాల్లో వాళ్ళు గ్యాదర్ చేయగలిగినంత, మోయగలిగినంత ధననిధిని పోగు చేసుకుని వెళ్ళారంట. బంగారం, వెండి, వజ్రాలు, రకరకాలు. అంటే అరే మనం ఆలస్యంగా వెళ్దామని 5 గంటలకు వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం పూట ఆడెంత పోగు చేస్తాడు? బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ ఎంత పోగు చేస్తారంటే తక్కువ. మరి ఉదయకాలమే వెళ్ళినాడు, మరి పొద్దున్నే మందిరానికి వచ్చినాడు, అంతే కదా. ఇప్పుడు యెహోషాపాతు కాలం దినాల్లో ఎవడు కూడా ఆలస్యం చేయలే. కొల్ల సొమ్ము రెడీగా ఉంది, బెరాకాలు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ఉన్నదంతా పోగు చేసుకున్నారు. మోయగలిగినంత కంటే ఎక్కువ పోగు చేశాడు పతోడు. ఈ వజ్రాలు నాయి, ఈ బంగారం నాయి, ఈ నగలు నాయి, ఈ వస్త్రాలు నాయి అని ఒక మనిషి ఎంత మోయగలుగుతాడు దానికంటే ఎక్కువ లాక్కోక పీక్కోక ఎంతవరకు చేయగలి. ఇప్పుడు 2 చేతులు ఉంటే 2 చేతుల నిండా 2 మూటలు ఉండాలనుకుంటారు. పైగా అవసరమైన తలక ఒక మూట కట్టేద్దాం అనుకుంటారు. నడుము కూడా ఒకటి వేసుకొని వెళ్దాం అనుకుంటారు. అవునా కదా? ఇంతేనా? అవసరమైతే ఇంకా ఉంటే నడుముకు ఒక బెల్ట్ పెట్టేసి ఈడ్చుకుంటూ వచ్చేది కూడా ఉండింది. అంతేనా? అంటే మనం ఎక్కువ గ్యాదర్ చేయాలి. ఎక్కువగా చేయగలిగిన వరకు శక్తి వంచన లేకుండా ఉన్న నిదంతా తెచ్చుకోవాలనుకుంటాం. అవునా కదా? ఎప్పుడు పెందలగడ్డ వస్తే ఎన్ని పోగు చేసుకోవచ్చు. డేవిడ్ అన్నలాగా పెందలగడ్డ వచ్చాడు డేవిడ్ అన్న. అది నువ్వు ఆలస్యంగా వస్తే ఏమైంది? పోగు చేసుకోగలుగుతావా?
దేవుని సన్నిధికి ఆలస్యం చేయకూడదు. బలిపీఠం మీద కాలుచున్న కట్టె తీసి దేవదూత ఎప్పుడైతే ప్రవక్త యెషయా పెదాలను కాల్చిందో వెంటనే మాట్లాడుతుంది ఆ దూత. ఆ సెరాఫ్ మాట్లాడుతుంది, అయ్యా నీ పాప పరిహారార్థం జరిగింది, ఇప్పుడు నువ్వు పవిత్రుడవు అన్నాడు. దేవుని స్తోత్రం. పవిత్రుడు కనుకనే, పరిశుద్ధత కలిగి ఉండాలి అనుకున్నాడు కనుకనే, దేవుడు నా యొక్క పాపాన్ని పరిహారార్థం చేయగలడని నమ్మాడు కనుకనే, అంటే విశ్వసించాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి పాప పరిహారార్థం జరిగింది. మానవ జీవితంలో నిరంతరము ప్రార్థన అంటే ఒక ఆదివారం వచ్చేసి దేవుని స్తోత్రం నాకు ఆత్రం వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క బలిపీఠం దగ్గర నిరంతరం అంగరార్చేవాడికి ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థించేవాడికి ఉండాలి. అలా ప్రార్థించే ఒక మనుషుడికి ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. అప్పగించిన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తే చరిత్రకి ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చిన్న వయసులో ఒక ఆయన ఉండేవాడండి. ఆయన ఏం చేశాడంటే నిరంతరం పొద్దున్నే తెల్లారగట్టే పాటలు ప్రారంభించేసేవాడు. అబ్బాయిని లేచాడంటే 4 అయ్యిండిద్దండి. అసలు ఎగ్జామ్స్ చదువుదాం అని చెప్పేసి ఆ 4 గంటలకు చదువుతాడు. అంటే ఆయన లేచి పాటలు పాడుతున్న టైం ఎంత మాకు? ఈ రోజుకి నేను చెప్పుకుంటున్నానంటే ఆయన చరిత్ర ఒక చరిత్ర సృష్టించాడా లేదా? అవునా? అంటే ఆయన పరిచర్య నా జ్ఞాపకం ఉంది. ఈ రోజుకి నువ్వు చేసే పరిచర్య జ్ఞాపకం ఉండే రీతిలో యుగ యుగాలు తరతరాలు జ్ఞాపకం ఉండే రీతిలో ఉండాలి. అలా ఉండాలి. కానీ మనం ఏదో చేసాం, ఏదో వచ్చాం, చేసాం, ఎంతో ప్రార్థన చేసాం, అయిపోయింది, ఈ రీతిలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో దూతలు సమావేశం, దేవుని దూతలు ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్న సమయంలో ప్రవక్త యెషయా అలా నిలబడి ఉన్నాడు అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ మాటల్లోనే గమనించాలి. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించాలి అంటే మన దగ్గర మొట్టమొదట విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రార్థించే మనసు మనలో ఉండాలి. ప్రార్థన అనగా వేడుకుంటా, అంటే మనకున్న ప్రతి బాధ నుంచి, ప్రతి సమస్య నుంచి విజ్ఞాపన దేవునికి తెలియపరచుట. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పెదాలు కాల్చబడతాయి. కాల్చబడినప్పుడు పరిశుద్ధతలోనికి నడిపించబడతావు. పరిశుద్ధతలో నడిపించబడినప్పుడు విలువైన పరిచర్య దేవుడు నీకు అప్పగించడం జరుగుతుంది. విలువైన పరిచర్యని విలువ తక్కువగా చూసామనుకో, మనం విలువ తక్కువగా మర్చిపోతాం. మనకు అప్పగించబడిన పరిచర్య ఇది విలువైనదని నమ్మి వర్క్ చేయాలి, పని చేయాలి. దేవుడు నాకు అప్పగించిన పని, అమ్మో నేను అంత దూరమా, నేను అస్సలు వెళ్ళను అనుకో, నువ్వు సేవకు పిలువబడిందే అందుకురా బాబు అంటాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు వరంగల్లో. ఆయన నా పరిచయం చూసి ఎక్కడో మంగళగిరి నుంచి వచ్చి ఈ ట్రైబల్ ఏరియా అంతా కూడా స్వార్థ ప్రకటించడానికి ఒక నల్ల బ్యాగ్ వేసుకొని ఇంత దూరం వస్తున్నావు, నిన్ను చూస్తుంటే ముద్దుగా ఒక పేరు పెట్టుకుంటాను నేను అన్నాడు. ఏంటి గారు ఏం పేరు పెడతావు ఏంటన్నా? ఎపఫ్రా అని పెట్టాలని ఆశయ్య నాకు అన్నాడు. ఏంటంటే ఎపఫ్రా. ఎందుకో తెలుసా? ఎపఫ్రా అనే భక్తుడు నిరంతరము కూడా ఆత్మల రక్షణ కొరకు అంగలార్చే వ్యక్తి. ఆయన కట్టబడిన సంఘాన్ని కాయుట కొరకు అంగలార్చాడు, రోధించాడు, పోరాడాడు ప్రార్థనలో. అందుకే అంత ఇదిగా ఎపఫ్రా బయలుదేరావా అన్నాడు. వస్తున్నాను అయ్య గారు అన్నాడు. రాయ్యా నిన్ను చూడాలి అన్నాడు. ఆయన ఆఖరి శ్వాస విడిచేటప్పుడు జరిగిన సంఘటన. ఖమ్మం హాస్పిటల్లో ఉన్నాడు. ఉంటే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన పాస్టర్ గారిని అనేవాడు, వచ్చాడా ఎడదాకా వచ్చాడా అయ్యగారు వస్తున్నాడు ట్రైన్లోనే ఉన్నాడు వస్తున్నాడు. వీళ్ళరా నేను ట్రైన్ దిగి హాస్పిటల్ చేరేసరికి చనిపోయాడు. ఆయన కోరిక ఏంటంటే ప్రపంచంలో ఆయనకున్న నెట్వర్క్ చాలా పెద్దది. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా, ఇంకా యూరోపియన్ కంట్రీస్లో మంచి నెట్వర్క్ ఉంది ఆయనకి, మిషనరీ వర్క్. నీలాంటి వాడి కోసం చూస్తున్నానయ్యా అన్నాడు.
తర్వాత కాలంలో జరగాల్సిన పాపం ఇక వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళని ఓదార్చాం, కుటుంబాన్ని ప్రార్థించి వచ్చాం, అయిపోయింది. అంటే ఆయన లాస్ట్ బ్రీత్ వరకు కూడా దైవ చిత్తం నెరవేర్చబడాలని ఆరాటపడ్డాడు. ఎంత ఆరాటపడ్డ డేవిడ్ గారు, ఆయన పేరు, ఎంతో ఆరాటపడ్డాడు ఆయన. బహుప్రియుడు దేవునికి చెప్పాలంటే. ఇంకా ఒక ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, ఆయన ఆర్డినరీ పర్సన్ కూడా కాదు, మళ్ళీ ఒక ఆఫీసర్ అయి ఉండి మాతో కలిసి రేయింబగళ్ళు టైం సెట్ చేసుకొని మాతో కలిసి వర్క్ చేస్తూ ఆయన అనేవాడు, అయ్యా భద్రాచలం దగ్గర బంగారు తీగలనే ఒక ప్లేస్ ఉంది, అది వాగు దాటి వెళ్ళాలి, ఎప్పుడు ఫ్లోటింగ్ ఉండిద్ది, ట్రైబల్స్ భయంకరంగా ఉంటారు, ట్రైబల్స్ అటు, వాళ్ళకి అసలు ఏమి తెలియదు నాన్న, మనం రోజు వెళ్దాం అని అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్లకుండానే దేవుడు ఆయన పిలుచుకున్నాడు. కానీ భలే ఉండిద్ది, నీలాంటి వాళ్ళు అలాంటివన్నీ చూడాలి నాన్న అనేవాడు. సరే వాళ్ళతోనే ట్రైబల్ ఏరియాకి నేను అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అనేది ఆయనతోనే వాళ్ళతోనే అప్పట్లోనే అయిపోయింది. అది చాలా బాధ. అదే మిమ్మల్ని ఆ ప్రాంతానికి వెళ్ళి రండి అని అంటే, సేవకి వెళ్దాం రండి అంటే అంత అవసరం మాకు లేదు, అంటే దేవుని చిత్తం నెరవేర్చడం మాకు అవసరం లేదు. బట్ ఇక్కడ ఒక భక్తుడు దేవుని యొక్క మాట ఎప్పుడైతే దగ్గరగా వచ్చేసిందో వెంటనే మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక విశ్వాసి, ఒక శిష్యుడు, వెంబడించేవాడు అంతే. ఆయన ప్రవక్తగాను అపోస్తలుడుగాను అప్పటికి పిలువబడిన వాడు కాదు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే ఈ భక్తునితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ మాట మనం చదువుకొని అతని గురించి కొన్ని మాటలు నేర్చుకొని ముగించుకుందాం వాక్యం. 9వ అధ్యాయములో 10వ వచనం నుంచి, దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభు యొక్క దర్శనమందు అననీయ, ప్రభు దర్శనమందు అననీయ అని ఆయన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా పిలిచాడు అంటే దర్శనమందు పిలిచాడు. దేవుడు ఎలా పిలిచాడంటే దర్శనమందు. అననీయ ప్రార్థన చేసి పడుకోగా, లేదా ప్రార్థన చేయించు ఉండగా, ఏ విధంగా ఆయన అనుకోవచ్చు దాన్ని మనం. ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేసి పడుకొని ఉండొచ్చు. ఆ దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. అననీయ అని పిలవగానే ఈయన అన్నాడు కదా, ఏంది ప్రభువా అనాలి జనరల్గా కదా. మనమైతే ఏంది ప్రభువా అంటాం, ఏందంట అంటాం. ఇప్పుడు మన పిల్లల్ని అరే చిన్ని, అరే చిట్టి, అరే బుజ్జి, అరే కన్నా అని పిల్లల్ని ఏంది అంటాం. అదేనా అనేది మనం? ఏంటి నాన్నగారు పిలిచారు అనుకుంటూ వస్తామా? మనకే లేదు, మన పిల్లల కాడి నుంచి వచ్చింది అది. మన ఆత్మీయ తండ్రి పిలిచాడు, ఏందంటే ఆయన పిలిచేది. ఈ వాయిస్ ఉంది కాబట్టి దేవుని వాయిస్ నువ్వు వినలేకపోతున్నావు. ఈ స్వభావము నీలో ఉన్నది కనుకనే దేవుడు నీతో మాట్లాడటానికి అసహ్యంగా ఉన్నాడు నీ పట్ల. దేవుడు నీతో మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట నువ్వు వినలేకపోతున్నావు, ఆయన మాటను గ్రహించలేకపోతున్నావు. ఆయన ఎక్కడికి ఏ స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడో ఆ స్థితికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడట్లా. ఏ కాడకి చూడు, మన పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఎలా ఉండిద్ది పరిస్థితి అని అంటే, పిలిచావనుకో ఏందంట అంటాం, సరే వత్తనావులే మానేస్తావు. ఈ స్వభావం కలిగినోడు కాదు అననీయ, ఈ స్వభావం కలిగినోడు కాదు యెషయా. లేకపోతే వాళ్ళ చరిత్రకి ఎక్కేవాళ్ళు కాదు. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుడు పిలిచాడు, తన సేవకుని నోటి నుంచి పిలిచాడంటే ఏదో ఉన్నది, అది వినాలి, అది ఆచరించాలి, అది జరిగించాలి అంటే చరిత్రకి ఎక్కుతాం. మన యొక్క పరిచర్య చరిత్రకి ఎక్కబడుతుంది. మన పరిచర్య
దేవుని జీవ గ్రంథంలో రాయబడుతుంది. అననీయాని దేవుడు పిలిచాడు. అననీయాని దేవుడు పిలవగానే ఆయన అన్నమాట నాకు చాలా బాగా నచ్చిన మాట తెలుసా? ప్రభువా, కామా ఉంది అక్కడ. ప్రభువా అనగానే బహుశా నేను అనుకుంటున్నా అననీయకు దేవుడు అప్పుడే వివరం కూడా చెప్పి ఉండొచ్చేమో, లేకపోతే దేవా నీ చిత్తం ఏదైనా ఉంటే నాకు తెలియపరచు, ఆ చిత్తం నెరవేర్చాలి, రెడీగా ఉన్నాను అని చెప్పి ఉండొచ్చేమో ప్రార్థనలో. అంటే ఇక్కడ భక్తుడు అనబడిన వాడు, విశ్వాసి అనబడిన వాడు, విశ్వాస జీవితంలో కొనసాగే భక్తుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, ఇంకా సువార్థికుడు కావచ్చు, అపోస్తలుడు కావచ్చు, ఎవరైనా సరే ఏం చేయాలంటే దేవా నువ్వు ఏం చెప్పబోతున్నావు అది నేను చేయటానికి సంసిద్ధమే అనే రీతిలో ఉండాలి. అలా కాకుండా నీ ఆలోచన ఏమి నచ్చితే అది చేసుకుంటూ పోబాక. నీ ఆలోచన కాదు బ్రతుకు ప్రకారం బ్రతకాలని కాదు దేవుడు నిర్ణయించింది, దేవుడు నేను పిలుచుకుంది. నీ ఆలోచన నీ మనసుకి ఏం తోస్తే చేయబాకు. విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆ చిత్త ప్రకారం నడుచుకోవాలి. ప్రపంచ చరిత్రను మార్చారండి వీళ్ళు. అననీయ అనబడిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 70 మంది శిష్యుల్లో ఒకడైనా. యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది కాదు, 70 మంది శిష్యులుగా చేర్చబడినప్పుడు ఆ 70 మందిలో కూడా ఈయన ఒకడుగా ఉన్నాడట. లూకా సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, మొదటి వచనంలో చూడండి ఒకసారి. యేసు ప్రభు 70 మందిని ఏర్పరచి 70 మందిని పిలుచుకొని ఆయన పని కొరకు సిద్ధపరిచాడు ఆయన. చూడండి అక్కడ ఏం రాయబడింది ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి. ఎంతమంది నియమించాడట? ఆ నియమించబడిన వ్యక్తులలో ఇతను ఒకడని చరిత్రకారులు చెప్తారు. ప్రియులను గమనించాలి, ఇక్కడ ఈ అననీయ అనబడిన వారు మనకి 2-3 కనబడతారు బైబిల్ గ్రంథంలో. అననీయ సప్పీరాలు ఉన్నారు కదా, అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో అనుకున్న బహుశా చూస్తే దొంగ భక్తులు కనబడతారు నీకు నాకు. చూడు ఒకసారి, ఉందా 5వ అధ్యాయంలో? అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మారు. బాగానే ఉంది, పొలం అమ్ముకున్నారు, బాగానే ఉంది. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత భార్య తెలియకుండా కొంత దాచిపెట్టాడు, కొంత తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి ఒకసారి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చాలనుకున్నావు? సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అంటే డబ్బును చూడగానే దేవుని పనికి ఆ దినాలలో జరిగింది ఏంటంటే దేవుని యొక్క సేవ విస్తృతం అవడం కోసం, దేవుని పరిచర్య, దేవుడు అపోస్తలుకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి లోకమంతా సువార్త ప్రకటించాలి కాబట్టి డబ్బులు అవసరమై ఉన్నది దేవుని పనికి. ఆ డబ్బులు అవసరమై ఉంది కాబట్టి అందరూ కూడా ఏం చేశారంటే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు గుప్పెలు విప్పారండి. చక్కగా అందరూ ఇచ్చారు, కానీ నమ్మకమైన అనుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? కొంత దాచి కొంత మనం కూడా దశంభాగం ఎంత ఇద్దాం అని పర్ఫెక్ట్గా అనుకుంటాం. మనం ఏం చేస్తుంటే పాపం పిల్లోడికి అవసరమైందిగా, పిల్లకి అవసరమైందిగా, నువ్వేం చేస్తావు, అవసరమైంది దేవుడు క్షమించేస్తాడులే అనుకోని మనం ఏం చేస్తాం, వాటిని కొంత వాడుకొని ఏదో మిగిలిపోతే తీసుకొచ్చి దేవుని కానుకగా ఇచ్చేస్తాం. ఇచ్చేటప్పుడే ఉంటుంది దశంభాగం అండే అంటాం. నిజంగా దశంభాగమేనా? దశంభాగం నుంచి దశంభాగమా? మనకు తెలుసు, అది ఇచ్చే వ్యక్తికి తెలుసు. అసలు కొంతమంది దశంభాగం లేదు, గిశంభాగం లేదు, మొత్తం మన భాగమే అంటాం. దశంభాగం లేదు, ఏం లేదు, మొత్తం ఎవరి భాగం అది? ఇది నా కష్టం, నా బలం. ఆయనకి ఇచ్చేది, దేవుడికి ఇచ్చేది అంటే అట్ట దాచుకున్న వాడి పరిస్థితి ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మను దాచుకొని ఉండేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, పరిశుద్ధాత్మను అనగా దేవుణ్ణి దుఃఖ పెట్టేవారు. వారితో దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి ఒకసారి మీరు.
వారితో దేవుడు మాట్లాడతాడు. ఆ పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను ఎందుకయ్యా నువ్వు దుఃఖ పెడుతున్నావు, అపవాదిని ఎందుకయ్యా నీలోనికి రానిచ్చావు, బాధపడుతున్నాడు. తక్కువ చచ్చిపోయాడంట వెంటనే. లేదు లేదు పేతురయ్య నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడంటే. ఎవరిని? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన పేతురుని అంటున్నాడు. పేతురయ్య ఏం మాడుతున్నావు, నేను దాసిందని అనగానే బెల్ల బీటిగా పడి చచ్చెను ఉంది అక్కడ వాక్యంలో. అంటే వీడు తప్పు చేసింది కాక దేవునికి కూడా అక్కడ పేతురు కాదు, బొమ్మ పేతురు, బొమ్మే పేతురు. పేతురులో ఉన్నది ఆ యొక్క పరిశుద్ధాత్మని ఈ దురాత్మ ఏమంటుందంటే నువ్వే తప్పు చేస్తున్నావు అని అంటుంది. వెంటనే చచ్చిపోయాడు. కానీ బిడ్లారా, ఇలాంటి అననీయ ఆ అననీయ కాదు, మోసభరితమైన అపవాది చేత శోధించబడే అననీయ కాదు ఇక్కడ మనం చూస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడైన అననీయ గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో ఒక విశ్వాసం నింపబడాలంటే, ఆత్మ చేత నడిపించబడాలంటే, ఆత్మ కార్యాలు చూడాలంటే, ఆత్మానుసారమైన జీవితంలో అడుగులు వేసినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు రుచి చూడాలంటే, ఈయనేమన్నాడు కదా, నా భార్యకు ఒక మాట చెప్పొత్తా, నా బిడ్డలకు ఒక మాట చెప్పొత్తా, మా అమ్మకు ఒక మాట చెప్పొత్తా, ఉండు నేను దాసుని మొత్తం చోట పెట్టి వస్తాను అల్లా. ఐఎమ్ రెడీ. దేవునితో మాట్లాడుతున్న, ప్రభువా నీ చిత్తం ఏంటో తెలియపరచు, అది చేయడానికి నేను సిద్ధమే. నువ్వు సిద్ధమేనా? దేవుడు తన సేవకు నోటి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విని దాని ప్రకారం నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీలో చెప్పండి. నిజంగా ఆయన నేను నడుస్తానయ్యా, ఇక నుంచి ఎట్టి పరిస్థితులు అడుగులు వెనక్కే వేయను. వెనక్కి వేసేందుకు వెనక్కి అని పడిపోతాడు. వెనక్కి వేసినవాడు వెనకాలే పడి ఉండిపోతాడు, ముందుకేసిన వాడు ముందుండిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరుగు పందెంలో నేను చాలాసార్లు చెప్పాను మీకు, 13 సార్లు పోలీస్ సెలక్షన్ సెలెక్ట్ అయిన వ్యక్తిని. పరుగు పందెం రన్నింగ్ టైం వాళ్ళు 13 సెకండ్లనంటే ఇంకొంచెం ముందు అంటే 15 సెకండ్లు ఇచ్చేవాళ్ళు, కానీ నేను 13 లేదా 12:59 అట్లా వచ్చేది రా. అంత వేగంతో పరిగెత్తేవాడిని. ఎలాగైనా సరే నేనే ఏం రావాలా, ఆఖరి ప్లేస్ నాకే రావాలా అనుకుంటున్నారు మీరు? లేదు, ఫస్ట్ ప్లేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆఖరి ప్లేస్ ఏమో నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ ప్లేసే. దేవుని పరిచర్య చేయడానికి అడుగులు వేసే విధానంలో మీరు ఆఖరి ప్లేస్ ఏమో నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ ప్లేస్ ఉండాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా? అది రుచి చూశాను. ఆ దైవ చిత్తం నెరవేర్చడంలో జరిగే గొప్ప గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అనేది నేను రుచి చూశా. నా కుటుంబం రుచి చూసింది. మీరు రుచి చూడాలి అంటే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈరోజు. బిడ్డా నువ్వు సిద్ధమా? ఎస్, నేను సిద్ధమే. తండ్రి నీ సేవకు నోటి నుంచి ఏ మాట అయితే నాకు సెలవిస్తావో అది నేను సిద్ధమే. నీ దేవదూత ద్వారా ఏ మాట సెలవిస్తావో అది నేను సిద్ధమే. నీ నోటి ద్వారా ఏదైతే సెలవిస్తావో అది నేను సిద్ధమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు సిద్ధపడిన వారు చరిత్రకెక్కారు, మాట విన్న వాళ్ళు చరిత్రకెక్కారు, దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారు చరిత్రకెక్కారు. వారిలో అబ్రహాము ఒకడు, వారిలో మోషే ఒకడు, వారిలో ఈ ఇస్సాకు ఒకడు, యాకోబు ఒకడు, అదేవిధంగా యెషయా ఒకడు. ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు అనుభవించి అవమానాలు చెందిన ఇర్మియా ఒకడు. చరిత్రకెక్కిన వారు ఎంతో మంది ఉన్నారు. నెహెమ్యా ఒకడు, ఎజ్రా ఒకడు. భక్తులు చెప్పుకుంటూ పోతే అనేక మంది, కొన్ని వందల మంది భక్తులు ఉన్నారు. బైబిల్ చరిత్రలో ఒక్క లైన్తోనే రాయబడిన భక్తులు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక లైన్లోనే నా తోటి యోధుడు పౌలు భక్తుడు చెప్తాడు, నా తోటి యోధుడు ప్రార్థనా శక్తిమంతుడు, ప్రార్థనలో పోరాటం కలిగిన వాడని. ఎంతమంది గురించి చెప్పాడు పౌలు సాక్ష్యం. వారిలో ఒక్కరిగానే మనం ఉండాలనుకున్నావా? బైబిల్ అంతా 100 సార్లు 200 సార్లు చదివితే సరిపోదు. దాన్ని పూర్తిగా ఏమాలా మన యొక్క ఏమంటారు చిప్పులోకి ఎక్కించండి, పెన్ డ్రైవ్లోకి ఎక్కించండి అని పాటలను ఇస్తాను చూసారా? అలానే మెమరీ కార్డులోకి ఎక్కించండి అని ఇస్తాం కదా. నీ యొక్క జీవితంలో, నీ బ్రతుకు కాలంలో నీ మెదడులో ఏముండాలంటే బైబిల్ వాక్యం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలంటే బైబిల్లో దేవుడు ఏదైతే బోధ చేశాడో ఆ మాటలన్నీ మన హృదయంలో పదిలపరుచుకోవాలి. నీ జీవితం అద్భుతంగా మార్చివేయబడింది. ఒకసారి చేర్చండి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఊర్లో ఎవరు నాకు పాట సరిగ్గా పాట కాదు, ఇక్కడ హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు ఇష్టపడతాడు.
పాట స్వరం బాగా వస్తేనో చక్కగా పాడితేనో వాడు నీతిమంతుడో భక్తుడో అని కాదు. ఇక్కడ హృదయానుసారంగా పాడేవాడే గొప్పవాడవుతాడు. పాడే వ్యక్తే గొప్ప స్త్రీగా మార్చబడింది, గొప్ప వ్యక్తిగా, శక్తిగా మార్చబడింది. ఇక్కడ అననీయ దగ్గరకు వచ్చి దేవుని మాట వినగానే వెంటనే అన్నాడు కదా, అయ్యా డిస్కషన్ జరిగింది దేవుని కన్నా అననీయకి. ఏమని? ఇదిగో తిన్ననిది అనబడిన మార్గంలోనికి నువ్వు వెళ్ళు, అక్కడ యూద అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మన సోదరుడు, ఆయన ఇంటిలో అడుగు ఎవరిని, తార్సువాడైన సౌలు ఇక్కడ ఉన్నాడు అని. అప్పుడు పౌలుగా మార్చబడలా. అయ్యో సౌలా, సంఘాలను హింసించిన వాడయ్యా, అనేకులను చెరసాల పాలు చేసిన వాడయ్యా. దేవునికి అననీయకి మాటలు జరుగుతున్నాయి. మొదట అననీయ ఏమన్నాడు తెలుసా? నేను రెడీ అన్నవాడు కొద్ది గ్యాప్ ఇచ్చాడు సౌలు అనగానే. మాట్లాడుతున్నాడు, నీకులాగా నాలాగా మనుషుడే కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభు అంటే, సౌలు గురించి విచారణ చేయడానికి, సౌలు మంచివాడు కాదు ప్రభు, నీ సంఘాన్ని హింసించిన వాడు, అనేక మంది విశ్వాసం చెరసాల పాలు చేసిన వాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు ఏంటి ప్రభు అంటే అన్నాడు కదా, నా నిమిత్తం ఏమన్నాడు, నా నిమిత్తం శ్రమ పడడానికి ఇప్పుడు ఆ సౌలే సిద్ధంగా ఉన్నాడు, నేను ఆయుధంగా మార్చబోతున్నాను, వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నాకు ఎదురు నడిచాడో, ఎవరైతే అనేక మంది విశ్వాసం చెరసాల పాలు చేశారో, ఎవరైతే అనేక మంది విశ్వాసాలను చిత్రహింసలకు గురి చేశారో, ఎవరైతే ఆ యొక్క స్టెఫను రక్తం చిందించబడినప్పుడు పక్కనే నిలబడి ఆనందించాడో, ఆ వ్యక్తినే ఒక శక్తిమంతునిగా నేను మార్చబోతున్నాను అన్నాడు. ఎవరైతే నాకు వ్యతిరేకం ఉన్నారో, ఈ రోజు నాకు అనుకూలమైన వ్యక్తిగా మార్చి అన్ని జనుల మధ్య ఒక ధన్యుడిగా మార్చబోతున్నాను, వెళ్ళు నువ్వు అన్నాడు. దేవుని మాటకి ఎంత మాత్రం ఎదురు మాట్లాడలా. అననే మాట్లాడకుండా, చిత్తం ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. అననీయ సఫీరాలోనే మోసభరితమైన మాటలు చెప్పరా, అబద్ధాలు చెప్పరా, వెంటనే వెళ్తానన్నాడు. ఎవరి దగ్గరకై వెళ్తుంది తెలుసా? క్రూరుడైన వాడు, హింసకుడైన వాడు యొద్దకు. ఏమన్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణం తెగించి వెళ్ళాలా. ఏది చేయాలండి? క్రూరుడు కదా, హింసకుడు కదా, మనకు తెలిసి దేవునికి కాదు. అంటే అననీయకు తెలిసి సౌలు అనబడిన వాడు క్రూరమైన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలా? స్టెఫన్ని రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు రాళ్లతో కొట్టే వాళ్ళ బట్టల కాపలా ఉన్నాడంట. ఈయన పక్కనే నిలబడి చూస్తూ అట్లా ఆనందపడ్డాడంట. అందుకే ఒకసారి ఆయన రాళ్ళ దెబ్బలు తిన్నప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ఇది నాకు తగినదే, నాకు ఈ దెబ్బలు. స్టెఫన్ ఆ రోజు ఎంత బాధపడ్డాడో రుచి చూశాడు పౌలు. కొరడాలతో కొట్టబడ్డాడు స్టెఫను. అనేక మంది విశ్వాసులు కొరడాలతో కొట్టబట్టం ఆ రోజు ఆనందపడిన ఈ యొక్క సౌలు ఇప్పుడు సంతోషంగా అనుభవించాడు. కొరడా దెబ్బలు సంతోషంగా అనుభవించాడు. ఎందుకు తెలుసా? అనేకులను ఆ విధంగా కొట్టాడు, అనేక చిత్రహింసలు చేశాడు. ఆ చిత్రహింసలు అన్ని భరించడానికి ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయనగా సిద్ధం ప్రభువా, వెళ్తున్నా. ధైర్యంతో. విశ్వాసకే ఉండాలి ఇక్కడ తెలుసా? ధైర్యం ఉండాలా. దేవుడు చెప్పగా అమ్మో అలాంటి ప్రాంతానిక కొంతమంది సేవకులనే చూస్తాను నేను. అయ్యా ఆ ఇంట్లో దాదాపు ఒక డజన్ దెయ్యాలంటే హింస పెడతానే అంట. ఎవరొస్తుండే వెళ్ళాం పదా అన్నాం అనుకో, ఇగో వెళ్తే పాస్టర్ గారు నువ్వు వెళ్ళుగా నేను రాను అని సేవకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది విశ్వాసులు కాదు, సేవకులు కూడా ఉన్నారు. కొంతమంది విశ్వాసం చూస్తాం. దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తులు ఎవరైనా సంఘంలోకి వస్తే ఒకవేళ ఆ యొక్క చీకటి శక్తులన్నీ కూడా నా మీదకి ఎక్కడ వస్తాయని చెప్పకుండానే పరుగో బతుకుంటే బస్ స్టాండ్లో 4 బఠానీ గింజలు అమ్ముకుని నేను బతుకొచ్చాను. రే అననీయ అలాంటివాడు కాదు, పరిగెత్తేవాడు కాదు. ధైర్యంగా రొమ్ము విరుచుకుని నిలబడి ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేసి ఒక వ్యక్తిని శక్తిమంతుడిగా మార్చడానికి సంసిద్ధుడైన యోధుడు. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా ఒక వ్యక్తిని మార్చాం? మన జీవితంలో ఒక వ్యక్తి అయినా సరే దుర్మార్గుడు అనుకున్నవాడు, తాగుబోతు అనుకున్న, తిరిగిపోతు అనుకున్న వాడికి వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి మార్పులోనికి నడిపించామంటే మన చరిత్రలో ఒక్కటి కూడా చెప్పుకోవడానికి. చూడండి, అడుగు వేశాడు ధైర్యంగా అననీయ ధైర్యంగా అడుగు వేసి ఆ తిన్ననిది అనబడిన మార్గానికి వెళ్ళాడు. ఏ మార్గానికి వెళ్ళాడు ఆయన?
అంటే అపోస్తుడైన సౌలు ఉన్న దినాల్లో ఏ ఇంట్లో ఉన్నాడంటే యూదా ఇంట్లో ఉన్నాడు. వెరీ గుడ్, బాగుంది. అయితే ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే తిన్నది అనబడిన మార్గంలో ఉన్నది. నీ జీవితంలో తిన్నది అనబడిన మార్గానికి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నీ బ్రతుకు మార్చివేయబడింది. మన జీవితం మొట్టమొదట అప్పటి వరకు సౌలు వంకర మార్గంలో ఉన్నవాడు ఇప్పుడు ఏ మార్గంలోకి వెళ్ళాడంటే తిన్నది మార్గంలోకి వెళ్ళాడు. ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నాడు. దారి చూపించండి ఎవరన్నా నాకు అనే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయన కనులలో ఉన్న పొరలు, కళ్ళ మీద ఉన్న పొరలు ఈ అననీయ ప్రార్థన చేయగానే రాలిపోయినాయి. వెంటనే తడువు చేయబాక, పద బాప్తిసం తీసుకొందుకొని అని చెప్పి అననీయ తీసుకెళ్లి బాప్తిసం. పౌలుకి బాప్తిసం ఇచ్చింది శిష్యుడు. 70 మంది ఏర్పరచబడిన శిష్యుల్లో ఎవరైతే ఉన్నారో వారిలో ఒకడైనటువంటి అననీయ సౌలుని పౌలుగా మార్చడానికి బాప్తిసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి శక్తిమంతుడిగా ఎలా మార్చబడ్డాడంటే విశ్వాసం ఒకటి, ప్రార్థన, విశ్వాసంతో కూడుకున్న ఆయన ప్రార్థన. రెండవది ఆ ప్రార్థనలో కనిపెట్టే తత్వం ఉన్నది. ఏం కనిపెడుతున్నాడు? దేవుని మాట కోసం కనిపెడుతున్నాడు. విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? విశ్వసించి నీవు ప్రార్థించాలి, ప్రార్థించే నీవు కనిపెట్టాలి, కనిపెట్టే నీవు దైవ చిత్తాన్ని ఏదైతే దేవుడు చెప్పబోతున్నాడో దాన్ని వినడానికి ఇష్టపడాలి, వ్యతిరేకించడానికి కాదు. విన్న నీవు దైవ చిత్తం ఏదైతే చెప్పాడో అది నెరవేర్చడానికి ధైర్యంతో అడుగు వేయాలి. అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. బైబిల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన భక్తులు నేను చెప్పాను. అబ్రహాము ఒకడు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, మోషే ఆశీర్వాదకరంగా మార్చివేయబడ్డాడు, మహిమకరంగా మార్చివేయబడ్డాడు. యెషయా ప్రవక్త అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు, చరిత్రకు ఎక్కాడు. వీళ్ళందరినీ పోల్చుకుంటే అననీయ కూడా వారిలో ఒకడే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే సంకల్పంతో అడుగు ముందుకు వేస్తావో ఆ అడుగే నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఆ అడుగే నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది. ఆ అడుగే అనేక మంది దేవుని తట్టు తిరగడానికి కారణమవుతుంది. కనుక ప్రియులారా, మనమేం చేయాలా? విశ్వాసులుగా ఉన్న మనం ప్రార్థన చేద్దాం, కనిపెడదాం, దేవుని మాట విందాం, మాట ప్రకారం జీవిద్దాం. ప్రియులారా, అననీయ జీవితం మనకు మాదిరి. ఆయన విశ్వాసంతో ప్రార్థించాడు, దేవుని మాట కోసం కనిపెట్టాడు, మాట విన్నాడు, మాట నెరవేర్పు కోసం ధైర్యంతో అడుగులు వేశాడు. మనం కూడా ధైర్యంతో దేవుడు ఏదైతే చెప్తాడో దేనికి భయపడద్దు. కుటుంబ విషయం భయపడద్దు, ముఖ్యంగా బిడ్డల విషయం భయపడద్దు, మన అనారోగ్యం ఏదైనా ఉన్నా, మనకేదైనా బాధ ఉన్నా భయపడద్దు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ధైర్యంగా అడుగులు వేయండి. చరిత్రకి ఎక్కుతాం, గొప్పవారిగా అవుతాం, దీవెనకరంగా మార్చబడతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. నీ మాట వినడానికి ప్రార్థనాపూర్వకంగా మేము కనిపెట్టాలి. మాట విన్నప్పుడు ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యంతో అడుగులు వేయాలి. అట్టి ధన్యత మాకు దయచేయి. అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, చిత్తం ప్రభువా నేనున్నా అన్నాడు అబ్రహాము, చిత్తం ప్రభువా నేనున్నా అన్నాడు యాకోబు, చిత్తం ప్రభువా నేనున్నా అన్నాడు మోషే, చిత్తం ప్రభువా నేనున్నా అన్నాడు యెషయా. ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది సేవకులు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేనున్నా 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 అన్నారు. ఉన్న వారందరిలో ప్రభా గొప్పవాడిగా చేశావు. అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి, అప్పుడు కూడా ఎవరికి తెలియదు అననీయ గురించి సరిగ్గా, కానీ ఒక చరిత్రను మార్చే వ్యక్తిగా ఉన్నావంటే అననీయ విశ్వాసం గొప్పది, అననీయ ప్రార్థన గొప్పది, అననీయ కనిపెట్టే తత్వం గొప్పది, అననీయలో ఉన్న ధైర్యం గొప్పది. ఎందుకంటే క్రైస్తవులు హింసించే కాలం అది. ఆ కాలంలో కూడా ప్రాణాలకు వచ్చి ముందుకు ధైర్యంతో అడుగు వేశాడు, తిన్నని మార్గానికి వెళ్ళాడు. యూదా ఇంటిలో సౌలు
బాధించబడుతూ చూసి, గుడ్డివాడిగా ఉండటం చూసి ప్రార్థన చేయగా నేత్రాలు తెరవబడ్డాయి. మా ఆత్మీయ నేత్రాలు కూడా మీరు తెరవండి ప్రభువా, సహాయం దయచేయమని. ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన వారు అనేక మందికి ఫార్వర్డ్ చేసిన బిడ్డలకు కూడా మీ కరుణ కలిగిన హస్తం తోడుగుంచి బలపరచమని యేసునామములో అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎన్నటికైనా మారని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, యేసుని ప్రేమ. ఎన్నటికైనా మారని ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని నా యేసు ప్రేమ. అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ, యేసుని ప్రేమ. ఎన్నటికైనా మారని ప్రేమ. పాపము నుండి నిన్ను రక్షించు ప్రేమ, పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించు ప్రేమ. పాపము నుండి నిన్ను రక్షించు ప్రేమ, పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించు ప్రేమ. పరిశుద్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, ప్రాణమిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. పరిశుద్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, ప్రాణమిచ్చు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ, యేసుని ప్రేమ. ఎన్నటికైనా మారని ప్రేమ. ఈ లోకం నుండి నిన్ను విడిపించు ప్రేమ, పరలోకంలోనికి నిన్ను నడిపించు ప్రేమ. ఈ లోకం నుండి నిన్ను విడిపించు ప్రేమ, పరలోకంలోనికి నిన్ను నడిపించు ప్రేమ. కల్వరి ప్రేమ, కృపగల ప్రేమ, కరుణించు ప్రేమ,